హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 24. పొర ఎదవా అంటూ నవ్వుకుంటూ ఉంది మీరా. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే హోటల్ రావడంతో రిషి కార్ పార్కింగ్ చేసేసి మీరాని తీసుకొని అర్జున్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. బయట నుంచి కాలింగ్ బెల్ కొట్టడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు అర్జున్. ఎదురుగా మీరా రిషి కనిపించడంతో వాళ్ళ వైపు చూస్తూ రండి లోపలికి అన్నాడు అర్జున్. వాళ్ళు లోపలికి రాగానే తిరిగి డోర్ వేసేశాడు అర్జున్. హాయ్ సింధు అంటూ నవ్వుతూ పలకరించారు రిషి ఇంకా మీరా ఇద్దరు. హాయ్ రిషి గారు, హాయ్ మీరా అంటూ వాళ్ళని పలకరించింది సింధు. ఎలా ఉంది హోటల్, బాగుందా అడిగింది మీరా సింధు పక్కన కూర్చుంటూ. చాలా బాగుంది అంది సింధు. మొత్తానికి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్నమాట, కంగ్రాచులేషన్స్ అన్నాడు అర్జున్. సింధు కూడా ఇద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్పడంతో వాళ్ళు నవ్వుతూ మాటల్లో పడిపోయారు. ఇంతలో మీరాకి ఫోన్ రావడంతో తను మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళింది. అర్జున్ ఫోన్కి ఒక మెసేజ్ నోటిఫికేషన్ రావడంతో నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళాడు అర్జున్ కూడా. రిషి సింధు మాత్రమే మిగిలారు అక్కడ. సింధు, ఇంట్లో అంతా ఓకే కదరా అడిగాడు రిషి డౌట్గా. అంటే నాకు అర్థం కాలేదు రిషి గారు, మీరు ఏం అడగాలి అనుకుంటున్నారో అంది సింధు రిషి వైపు చూస్తూ. అదేరా, జగదీశ్వరి ఆంటీ నిన్నెలా చూసుకుంటున్నారు అడిగాడు రిషి. అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు రిషి గారు అంది సింధు. సింధు, నీకు కొన్ని విషయాలు తెలియాలిరా, లేదంటే నువ్వు ఇక్కడ అమాయకంగా చిక్కుకుపోతావు. నువ్వు అనుకున్నట్టు జగదీశ్వరి ఆంటీ మంచివారు కాదు. అర్జున్ ఆవిడ్ని గుడ్డిగా నమ్ముతున్నాడు, కానీ ఆవిడ నిజస్వరూపం ఏంటో నాకు మాత్రమే తెలుసు అన్నాడు రిషి. ఏం మాట్లాడుతున్నారు రిషి గారు మీరు అడిగింది సింధు ఆశ్చర్యంగా. నిజం మాట్లాడుతున్నాను, ఎవ్వరూ నమ్మలేని పచ్చి నిజాన్ని మాట్లాడుతున్నాను. ఈ విషయం నువ్వు అర్జున్కి కూడా చెప్పినా తను నమ్మడు. నువ్వు జాగ్రత్త పడతావు అన్న ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నాను. నిన్ను నా చెల్లిగా భావించాను కాబట్టి చెప్తున్నాను. ఆవిడతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికైనా నిన్ను కష్టాల్లోకి నెట్టేసేది ఆవిడే అన్నాడు అర్జున్. రిషి గారు, మీరు ఏదో పొరపాటు పడుతున్నారు. అత్తయ్య అలాంటి వారు కాదు, ఆవిడ చాలా మంచివారు అంది సింధు. ఆ మాటకి రిషి చిన్నగా నవ్వుకుని, ఏదైనా ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు మనం నమ్మలేం సింధు. నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ అవుతావు, కంగారు పడకు. అప్పుడు నువ్వే నా దగ్గరికి వస్తావు. కానీ ఒక్క విషయం, నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలి అన్నా ఈ అన్నయ్య ఉన్నాడు అని మాత్రం మర్చిపోకు. ఒక్కదానివే నువ్వు ఆవిడ్ని ఎదిరించలేవు. ప్రతి విషయంలో నీకు తోడు ఉండే అర్జున్ బహుశా ఈ విషయంలో నీకు తోడుగా ఉండలేకపోవచ్చు. ఆవిడ మంచివారు కాదు అంటున్నారు కదా, మరి మీరు ఈ విషయాన్ని అర్జున్ గారికి చెప్పొచ్చు కదా. మీరు ఆయన బెస్ట్ ఫ్రెండ్ కదా, మీరు చెప్తే ఆయన ఖచ్చితంగా వింటారు కదా అడిగింది సింధు. అది తప్పు. అర్జున్ ప్రతి విషయంలో నా మాట వింటాడు, నన్ను నమ్ముతాడు. ఒక్క తన తల్లి విషయంలో అసలు ఆవిడ అర్జున్ని తన కొడుకు అనే అనుకోవడం లేదు అన్నాడు రిషి. మరి అర్జున్ గారు చెప్పారు, ఆవిడ అర్జున్ గారి కోసం తన గర్భసంచిని తీయించేసుకున్నారు అని. అదంతా నటనమ్మా. కొన్ని రోజులకి నీకే తెలుస్తుంది, నీ ముందే బయటపడుతుంది. అప్పటి వరకు నువ్వు కూడా నన్ను నమ్మవు, కానీ నువ్వు జాగ్రత్త పడతావు అన్న ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నాను అన్నాడు రిషి. సరే అన్నయ్య అని మొట్టమొదటిసారి రిషిని తనకి తెలియకుండానే అన్నయ్య అని పిలిచింది సింధు. సింధు తనని అన్నయ్య అని పిలిచేసరికి ఏదో తెలియని ఆనందం. నన్ను అన్నయ్య అని పిలిచావు కదా, ఇక నీకు ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నేను చూసుకుంటాను నిన్ను అన్నాడు రిషి. అప్పుడే అక్కడికి వచ్చాడు అర్జున్. ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? అయినా మా అన్న చెల్లెలకి 1,90,000 ఉంటాయి, అన్నీ నీకు చెప్పాలా ఏంటి
అడిగాడు రిషి ఫ్రెండ్ వైపు చూస్తూ. అబ్బో! ఇంకా మీరా గారి ఫోన్ అవ్వలేదా? అది ఫోన్ పట్టుకుంటే అంత తొందరగా ఎందుకు కంప్లీట్ అవుతుంది? ఇంకో 2, 3 గంటల వరకు ఫోన్‌లోనే ఉన్నా ఆశ్చర్యం లేదు. అంటూ ఉండగానే లోపలికి వచ్చిన మీరా ఆ మాటలు విని రిషి వైపు సీరియస్‌గా చూస్తూ ఉంది. నీ పని అయిపోయిందిరా? అన్నాడు అర్జున్ చిన్నగా కేవలం రిషికి మాత్రమే వినిపించేలా. నాకు కూడా అర్థమవుతుందిరా అన్నాడు రిషి కొంచెం భయపడుతూనే మీరా వైపు చూస్తూ. వాళ్ళని అలా చూసి నవ్వుకుంటూ ఉంది సింధు. చాలాసేపటి తర్వాత భార్య మొహంలో నవ్వు చూసేసరికి అప్పుడు ఆనందంగా ఫీల్ అయ్యాడు అర్జున్ కూడా. సింధు వెళ్ళి మీ అన్నయ్యని కొంచెం పట్టుకోమ్మా అంది మీరా. అయ్యో పాపం అన్నయ్య అంది సింధు. అయితే నీకు కూడా కలిపి దెబ్బలు పడతాయి అంది మీరా. ఓయ్ నా చెల్లిని కొడితే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా? అయినా నా వరకు అవసరం లేదు. వాడి పెళ్ళాన్ని కొడితే అర్జున్ అస్సలు చూస్తూ ఉండడు. ఎరా అంతేనా? లేదంటే నేనేమైనా తప్పు చెప్పానా? అడిగాడు రిషి. అంటే మరి ఒక విధంగా చూసుకుంటే అంటూ ఆగి మీరా వైపు చూశాడు. ఏంట్రా అప్పుడే మారిపోయావా? ఇది ఎంత పెద్ద పాపమో తెలుసా? నీ పని ఇప్పుడే జగదీశ్వరి ఆంటీకి చెప్తా అంది మీరా. వద్దే బాబు, ఇప్పటికే నేను ఇంట్లో నుంచి వచ్చేసాను అని అమ్మ చాలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇలా చెప్తే అది అస్సలు బాగోదు అన్నాడు అర్జున్. మరి ఇంతకీ ఆ స్పందనాని ఊరికే వదిలేస్తావా? అడిగింది మీరా అర్జున్ పక్కన కూర్చుంటూ. దాన్ని అంత ఈజీగా ఎలా వదిలేస్తానే? అస్సలు వదలను. దాని నోటి నుంచి నిజం రప్పించాలి. ఎంత నేను డబ్బులు ఇచ్చేసినా అక్కడ నేను నా భార్య తప్పు చేసింది అని ఒప్పుకొని దానికి డబ్బులు ఇచ్చినట్టే అవుతుంది. కానీ నా భార్య ఏ తప్పు చేయలేదు అని నేను నిరూపించుకోవాలి. అది నా బాధ్యత అన్నాడు అర్జున్. అర్జున్ మాటలకి భర్త వైపే చూస్తూ ఉండిపోయింది సింధు. ఇక కొంచెం సేపు మాట్లాడుకుని అక్కడే డిన్నర్ కూడా తినేసి అప్పుడు తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యారు రిషి ఇంకా మీరా. నేను చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించు సింధు. కానీ ఈ విషయం అర్జున్కి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అన్నాడు రిషి చిన్నగా. అర్జున్ మీరా మాటల్లో పడిపోవడంతో వీళ్ళు మాట్లాడుకున్నది వాళ్ళకి వినిపించలేదు. అది కాకపోయినా కొంచెం దూరంగా ఉండటం వల్ల అంత ధైర్యంగా మాట్లాడాడు రిషి. అలాగే అన్నయ్య, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ నీకే ఫోన్ చేస్తాను అంది సింధు. సింధు తలనిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి. ఇక వాళ్ళు వెళ్ళిపోయాక తిరిగి రూమ్లోకి వచ్చేశారు అర్జున్ ఇంకా సింధు. ఇప్పటికి సెట్ అయిందా మేడం మీ మూడ్? అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. సారీ అర్జున్ గారు, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేశాను అనుకుంటా అంది సింధు. ఏ మరదే దెబ్బలు పడతాయి నీకు. నేను ఆల్రెడీ చెప్పా నువ్వు నాకు ఇబ్బంది కాదు అని. అయినా మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. ఎలా చెప్తే అర్థమవుతుందే నీకు? అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. అర్జున్ గారు, ఎప్పటికీ మీరు నాతో ఇలాగే ఉంటారు కదా? మన మధ్య ఏ గొడవలు రావు కదా? అడిగింది సింధు భయంగా. ఎందుకో రిషి మాటలు విన్నప్పటి నుంచి తన మనసు అల్లకల్లోలంలా అయిపోయింది. ఏమైందిరా? ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? అడిగాడు అర్జున్ భార్య చుబుకాన్ని పట్టుకొని పైకి ఎత్తుతూ. లేదు అర్జున్ గారు, కానీ నాకే ఎందుకో మనసంతా ఒక రకంగా అయిపోతుంది. ఏదో కీడు శంకిస్తూ ఉంది అంది సింధు. ఏమీ లేదు, నువ్వు అలాంటి పిచ్చి భయాలు పెట్టుకోకు, అర్థమైందా? అంటూ భార్య మూడ్ డైవర్ట్ చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అర్జున్. సింధు మాత్రం భర్త వైపు చూస్తూ నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే నిద్ర లేచిన సింధుకి తన గుండెల మీద ఏదో బరువుగా అనిపించడంతో కిందకి చూసింది. అర్జున్ హాయిగా తన గుండెల మీద విశ్రాంతి తీసుకుని ఉండటం చూసిన సింధు నవ్వుకుంటూ అర్జున్ జుట్టు రబ్ చేసి తన నుదుటిన ముద్దు పెట్టుకుంది. అర్జున్ కూడా సింధు గుండెల మీద ముద్దు పెట్టాడు టక్కున. ఓయ్ మీ నిద్ర లేచే ఉన్నారా? అడిగింది సింధు. అంటే మరి మా శ్రీమతి గారి ముద్దుకి మెలకు వచ్చింది అన్నాడు అర్జున్. అబ్బో అవునా? అయితే నా మీద నుంచి లేవండి, నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి
ఇప్పుడు ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళే పనేం లేదు కదా! కొంచెం సేపు ఇలాగే ఉండు. ఎలానో నేనొక గంటలో ఆఫీస్‌కి వెళ్ళాలి. కాకపోతే ఆ తర్వాత వెళ్లి ఫ్రెష్ అవ్వు అన్నాడు అర్జున్. సరే అంటూ భార్య చుట్టూ చేతులు వేస్తూ అర్జున్‌తో మాటలు మొదలుపెట్టింది. అర్జున్ కూడా భార్య మాటలకి నవ్వుతూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండే. ఇక ఉంటాను. బాయ్ బాయ్.